ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రాజకీయ పార్టీలన్నీ నామినేషన్ వేయడంలో బిజీ అయ్యాయి. అయితే ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ప్రచారాలు నిర్వహిస్తూ ఇప్పటికే ఆ ప్రచారాల్లో బిజీగా ఉంటూ నామినేషన్లు దాఖలు చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో కొంత గట్టి పోటీ అయితే జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రస్తుతం కర్నూలులో ఒక సామాన్య ఆటో డ్రైవరు డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం రాక ఆటో తోలుతూ జీవనం సాగిస్తూనే ప్రస్తుతం కర్నూలులో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఏం చేయాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారని అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ముఖ్యంగా మీరు ఎంపీగా పోటీ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అయితే మీరు ఈ విధంగా ఎంపీగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, మీ స్వస్థలం ఏది? నా పేరు టీ బీచ్పల్లి, బొంకూరు గ్రామం, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే నేను గత 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. 17 మంది పోటీలో ఉంటే నాకు 6వ స్థానంలో ఓట్లు రావడం జరిగింది. 6వ స్థానంలో నిలిచాను. అయితే 10,000 ఓట్లు సాధించాను పోయిన 2019 ఎన్నికల్లో. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆటో కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచో పోరాటం చేస్తున్నప్పటికి కూడా ఈరోజు కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఆటో కార్మికులకు 10,000 ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నాం. వాస్తవానికి తెలుసుకున్నట్లయితే ఆటో కార్మికుడు ఆటో నడిపే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోయేటటువంటి అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఆటో కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆటో కార్మికునికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఆ సంక్షేమ బోర్డు నుంచి వచ్చేటటువంటి నిధులతోటి ఆ కుటుంబము కనీసం బాగుండే వరకు పోషించుకోవడానికి ఆ కుటుంబానికి కొంత సహాయంగా ఉంటుందని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తుందే తప్పనిస్తే ఆటో కార్మికులకి 10,000 ఇస్తున్నామంటే ఆటో కార్మికులను మోసం చేస్తుంది. కాబట్టి ఆటో కార్మికుల తరఫున నేను కర్నూలు పార్లమెంట్కి నామినేషన్ వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేవలం ఒక ఆటో కార్మికుల కోసం మాత్రమే మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారా? మిగతా సమస్యలు ఏవైనా గుర్తించి ఆ సమస్యలు కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నారు? వాస్తవానికి కర్నూలు పార్లమెంట్కి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికీ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 1971 నుంచి ఎన్నికలు జరిగాయి. అయితే దాంట్లో 8 సార్లు కాంగ్రెస్ గవర్నమెంటు, 2 సార్లు టీడీపీ గవర్నమెంటు, 2 సార్లు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు. అదేవిధంగా రైతులు చాలామంది రైతులు కూలీలు వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళి బతకడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు చాలా గ్రామాల్లో ఇప్పటివరకు ఇంటి తాగడానికి నీళ్ళు కూడా లేవు. మీరు 12 సార్లు గెలిచారు. వైసీపీ 2 సార్లు, టీడీపీ 2 సార్లు, కాంగ్రెస్ 8 సార్లు గెలిచారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు 12 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటివరకు ఈ కర్నూలు పార్లమెంట్కి మీరు ఏం తీసుకొచ్చినారని క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఒక ఆటో డ్రైవర్ని. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిగతా పార్టీలకు అన్నిట్లకి. టీడీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి నేను సవాల్ విస్తున్నాను. నేను ఒక ఆటో డ్రైవర్ని. నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయగలను. ఈ ప్రాంతంలోని యువతకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారీలో శిక్షణ ఇప్పించి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఫ్యాక్టరీ నిర్మిస్తాను. అదేవిధంగా మీరు ఫ్యాక్టరీ నిర్మించి యువతకి ఉపాధి కల్పించే దాంట్లో శిక్షణ ఇప్పించి ఎలక్ట్రిక్ వాహనాలు లేదా మిగతా పరిశ్రమల్లో శిక్షణ ఇప్పించే బాధ్యత మీరు తీసుకుంటారా? లేదంటే నన్ను గెలిపించండి. నేను ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని యువతకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే దాంట్లో శిక్షణ ఇప్పించి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ కూడా నిర్మిస్తాను, పరిశ్రమలు కూడా తీసుకొస్తాను. ఈ ప్రాంతంలో దాదాపు తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి కర్నూలు పార్లమెంటులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామానికి తాగునీరు అందే విధంగా చూసుకుంటాను.